మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే టీడీపీ గెలుపు ఖాయమైపోయింది, మరి ఇక్కడ సంబరాలు షురూ చేసేసారు, ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది? ఈ రాక్షస పాలనకు అంతం పలికాడు. ప్రజా పరిపాలన వస్తుంది, అని అభివృద్ధి అవుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, మహిళా సాధికారత, బీసీ సాధికారత, అన్ని వర్గాల సంక్షేమానికి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రము అభివృద్ధి దిశపై భారతదేశంలో నెంబర్ 1 అయి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. సో ఈ మంగళగిరి నియోజకవర్గంలో మరి నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. సో గెలుపు ఖాయమైపోయిందని డిసైడ్ అయిపోయారు, ఎలా అనిపిస్తుంది? లోకేష్ విజయము ఎప్పుడూ ఖరారైంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు మెజార్టీ పైన మేము దృష్టి పెట్టాము. లోకేష్ విజయము ఖాయము. ఇప్పుడున్న వైసీపీ మంత్రులు అందరూ ఓడిపోతున్నారు. నోటికొచ్చిన మాట్లాడిన ఎదవ నా కొడుకులు మొత్తం ఓడిపోతున్నారు. అడలో నానిగాడు ఓడిపోతున్నాడు, అమ్మటి రాంబాబు గారు ఓడిపోతున్నాడు, వీళ్ళందరూ ఓడిపోతున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి ముందుంది ముసళ్ళ పండగ. మా నాయకుడు వాళ్ళందరూ చూసేదాకా నిద్రపోడు. 175 కాదు, వాళ్ళకు వచ్చేది సింగిల్ డిజిట్ కి పరిమితం అయితే చూడాలి. సో చూస్తున్నారు కదా విజువల్స్ లో. సో ఆల్రెడీ వాళ్ళ గెలుపు ఖాయమైపోయింది, వాళ్ళైతే స్టార్ట్ చేశారు. సో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? గెలుపు ఖాయమైపోయిందా? గెలుపు ఖాయమేంటి, వచ్చేసింది. ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలా. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ చాలా ముందంజలో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఉంటాడు లోకేష్ బాబు, ముందంజలోనే ఉంటాడు లోకేష్ బాబు. లోకేష్ బాబు కష్టం, లోకేష్ బాబు చెమట, ఇవన్నీ సమాధానం చెప్తాయి. రిటర్న్ గిఫ్టులు అందరూ రెడీగా ఉంటారు. వైనాట్ 175 కాదు, కేకే సర్వే వైనాట్ 161.